కేసీఆర్ సార్ మాట తెలంగాణకు సద్దిమూట అంతేనా కాదా? సార్ మాట్లాడితే జనానికి ఒక ధైర్యం వస్తుంది, సార్ మాట్లాడితే ఒక హిమ్మత్ వస్తుంది, సారు స్పీచ్ ఇస్తే ఒక బలం వస్తుంది. అందుకే సార్ మాట కోసం తెలంగాణ అంత ఎదురు చూస్తూనే ఉంటుంది. సార్ మాటల కోసం ఎంత దూరమన్నా ప్రయాణం చేస్తారు అన్నట్టు కేసీఆర్ సారు బస్సు యాత్ర చేస్తుండు కదా. మిర్యాలగూడలో సూర్యాపేటలో రోడ్ షో పెట్టిండు. పారి సారేమన్నాడు ఇందాం మనం. వరెవ్వా, నాకైతే మళ్ళా ఉద్యమ కాలం నాటి కేసీఆర్ కనబడ్డాడులా ఒక్కొక్క మాట తూటా లెక్క దూసుకుపోయినాయి. జనం సప్పట్లతోని రోడ్ షో దద్దరిల్లింది. మిర్యాలగూడ మురిసిపోయింది. అగో అసలు మన బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, ఈ చెయ్యి పాటలు ఎట్లా గోసవుచ్చుకుంటుర్రు, కొత్త ముఖ్యమంత్రి కథేంది కార్కరేంది, ఈ పేగులు మెడలేసుకొని తిరుగుతానుడేంది, తెలంగాణలా పాలన ఎటువాయే, రైతులకిచ్చిన వరాల మూటలు ఎవరెత్కబాయే, ఇగో ఇవన్నీ వివరంగా చెప్పిండు ఇనూరి కొన్ని. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు, దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు, కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలిగా అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి, వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగరాయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్లు ఉండే, ఇయ్యగలిగిన అవకాశం ఉండే, ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబీ చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగరాయకట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. రైతు బంధులో దగా, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా బంద్ చేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? వీళ్ళు కొత్తగా గడ్డపారలు బట్టి తవ్వి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ 9 ఏళ్ల పాటిచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర. దయచేసి మీరు గమనించాలి 2 విషయాలు. ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను? కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేము చేసినాం. ఆ మాత్రం కూడా మీకు చేతనైతే లేదా? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం. ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు? మీ అసమర్థత ఏంది? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు నీళ్ల కోసమై గోస 4-5 నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి? ఎందుకు బాధ పెడతా ఉన్నారు? ఆగుర్రి, ఇంకా అయిపోలే. ఓట్లప్పుడు ఏమేం చేస్తా అని చెప్పిరో గవి చేయురి సామి అని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళేమో అసలు ముచ్చట్లు ఇడిచిపెట్టి ఉద్దర ముచ్చట్లు చెప్తురు కదా. రైతులైతే హరిగోసపడుతుర్రు కదా. మరి రైతులు తిప్పలు పడితే సారుకుంటాడా? ఏమన్నాడో ఈనాలే మీరు. ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్యం పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్పినారు? ₹1,00,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? రాదు, ఇయ్యరు. వీళ్ళు బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. ఇయ్యాలన్న ముఖ్యమంత్రి లగెత్తుని పరిగెత్తుని డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాడు. చేసిండ్రా? మరి ఎందుకు చెప్పినారు? వీళ్ళు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను? ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామని చెప్పినారు.
ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం? నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పినారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. ఆ బాధ్యత నాది. మరి ఇప్పుడు ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇవాళ ప్రజలకు కాంగ్రెస్ పంచాయతీ పడ్డది. ప్రజల పక్షాన గట్టిగా కొట్టాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి. ఆ పంచాయతీ పెద్ద ఎవరు? ఎవరు? కేసీఆర్ఏనా? బీఆర్ఎస్ ఏనా? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది, అనుమానం లేదు. ఎవడు కూడా ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు బలం ఇస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది, తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది. మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం, అన్ని విధాలుగా సాధించగలుగుతాం. ఇన్నరానోళ్ళ నిజం చెప్తున్నా, కేసీఆర్ సార్ మాట్లాడుతున్నంత సేపు మిర్యాల కూడా జేజేలు చెప్తూనే ఉన్నదోళ్ళ. కేసీఆర్ సార్ కనబడుతోనే పటాకులు కాల్చుకుంటా, సప్పట్లు కొట్టుకుంటా, జేజేలు చెప్పుకుంటా ధూమ్ ధామ్ చేసిరు పో.